షలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలీనా, ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 47వ పాషా రే అనగా చూడు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 47వ పాషా. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 4వ పాషా. ఈ పాషా యొక్క మొదటి అలియ వాక్య భాగములు. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26వ వచనం, అలాగే 12వ అధ్యాయం 10వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఎలోహిం ఆజ్ఞలను పాటిస్తే ఆశీర్వాదం మరియు పాటించకపోతే శాపం ఉంటాయని వారి ముందు ఉంచాడు. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత గెరిజిం పర్వతంపై ఆశీర్వాదాలను మరియు ఎబాల్ పర్వతంపై శాపాలను ప్రకటించాలని ఆయన ఆదేశిస్తాడు. విగ్రహ ఆరాధన స్థలాలను ధ్వంసం చేయాలని, ఎలోహిం ఎన్నుకున్న స్థలంలో యెరూషలేం మాత్రమే బలులు అర్పించాలని మోషే నొక్కి చెప్పాడు. ఈ భాగం విధేయత, ఎలోహిం ఒడంబడికపై నమ్మకం మరియు ఆయన ఎన్నుకున్న స్థలం పట్ల గౌరవం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.